హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు మనము అందరికీ చూస్తున్న ప్రాబ్లమే, చాలామందికి జుట్టు అనేది రాలిపోతుందండి. ఎక్కువ మంది హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. కాకపోతే ఇది అవాయిడ్ చేయడానికి మనము ఎలాంటి ఫ్రూట్స్ తింటే మనకు హెయిర్ లాస్ ప్రాబ్లం నుంచి మనము బయటపడచ్చు అనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్ని అయితే తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియో అయితే చూద్దాం. సిట్రస్ పళ్ళు తినడం వల్ల మనము హెయిర్ లాస్ ప్రాబ్లం అయితే అవాయిడ్ చేయొచ్చండి. సో ఇందులో మనకు నిమ్మ, నారింజ, ద్రాక్ష, ఇందులో మనకు విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల కొల్లాజెన్ అలాగే ఉత్పత్తి పెరిగి జుట్టు బలంగా మారుతుంది. నెక్స్ట్ స్ట్రాబెర్రీస్, బయోటిన్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే కొత్త వెంట్రుకలు పెరుగుతాయి. అలాగే దీంతోపాటు బొప్పాయి పండులో మనకు విటమిన్ ఏ, ఈ అలాగే సి అనేది అధికంగా ఉంటుందండి. సో ఇది తినడం వల్ల మనకు ఎక్కువగా వెంట్రుకలకు రావడం లాంటి ప్రాబ్లమ్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ అరటిపండు, పొటాషియం, విటమిన్ B6 వల్ల స్కల్క్ హైడ్రేషన్ మెరుగవుతుంది. అలాగే జుట్టు పొడిబారకుండా రక్షిస్తుంది. నెక్స్ట్ జామకాయ, ఇందులో మనకు విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల జుట్టు కూరుల్లో బలం పెరుగుతుంది. అలాగే సెబల్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీంతోపాటు బెర్రీలు, మనకు బ్లూబెర్రీ, రాస్బెర్రీ, అలాగే బ్లాక్బెర్రీ. సో వీటిలో మనకు యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండడం వల్ల హెయిర్ ఫాలికల్స్ను రక్షిస్తాయి, స్కల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నేరేడు పళ్ళు, ఇందులో మనకు ఐరన్, విటమిన్ B12 వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి మామిడి పళ్ళు, విటమిన్ ఏ, ఈ వల్ల జుట్టు పెరుగుదల అలాగే తేమ మెరుపు పెరుగుతుంది. సో ఇదండి, ఈ ఫ్రూట్స్ తినడం వల్ల మనకు జుట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే అవాయిడ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ఫాలో అవుతుండండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ కోసం మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.